శివ శివ శివానవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక శుభవేళ వనభోజనములు అనేటువంటివి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తూనే ఉన్నారు. ఈ వన భోజనాల వెనకాల దాగిన పరమార్థ లక్షణాన్ని అర్థం చేసుకోవాలి. చక్కటి పండ్ల వృక్షాలతోనూ ఉసిరిక, వేప, దానిమ్మ, మామిడి మొదలైనటువంటి ఫలవృక్ష జాతులు కలిగినటువంటి ఆ యొక్క వనానికి వెళ్ళి ఉసిరిక చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి ఆ కార్తీక దామోదరుణ్ణి ధ్యానం చేసి చక్కగా అక్కడే షడ్రసోపితంగా తయారు చేసినటువంటి వంటలను నైవేద్యంగా సమర్పించి అందరూ కూడాను చక్కటి బ్రాహ్మణోత్తములకు తమకు వలసినటువంటి దానాన్ని ఇచ్చి అరటి ఆకులో షడ్రసోపితంగా భోజనాన్ని ఆరగించినట్లయితే ఈ కార్తీక మాసంలో చేసేటువంటి వనభోజనం వల్ల శివకేశవులు ఇరువురు కూడా సంతసించి ప్రకృతి పరమాత్మతత్వాన్ని గ్రహించిన వీరందరికీ కూడా సర్వసౌఖ్యాల్ని కూడా ప్రసాదిస్తారు. ప్రకృతి పరమాత్మతత్వంలో దాగిన విశిష్ట తత్వమే ఈ వనభోజన తత్వం. ప్రకృతిని పరిరక్షించడానికి వృక్షో రక్షతి రక్షితః, వృక్షాల్ని కూడా పూజ చేయాలి, వృక్షాలలో కూడా దైవత్వం ఉన్నది అనేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి అనేటువంటి విశిష్టాంశం ఈ కార్తీక మాసంలో చేసే వనభోజనాదుల్లో మనకు కనిపిస్తుంది. వనభోజనం అత్యంత పవిత్రవంతంగా నిర్వహించాలి, కానీ అపశృతుల యొక్క ప్రభావ ఆలోచనలతో మాత్రం దాన్ని చేయకూడదు. అంటే నవీన నాగరికత లక్షణాలతో మాత్రం ఆచరించకూడదు. సర్వే జనా సుఖినో భవంతు.